शहर में एक अफसोसनाक वाकया पेश आया। जगतगिरी गुट्टा पुलिस स्टेशन की हदूद में एमबीबीएस के एक तालिब इल्म ने खुदकुशी कर ली। पापिरेड्डी नगर के रहने वाला दीक्षित रेड्डी एमबीबीएस की तालीम हासिल कर रहा था। इतवार की रात उसने जिस्म के नाजुक हिस्से यानी प्राइवेट पार्ट को काटकर खुदकुशी कर ली। पड़ोसियों ने दीक्षित रेड्डी को खून में लथपथ पड़ा देखा। फौरन पुलिस को इतला दी गई। मुकदमा दर्ज करके पुलिस ने तफ्तीश शुरू कर दी है और लाश को पोस्टमार्टम के लिए गांधी हॉस्पिटल के मुर्दा खाना मुंतकिल कर दिया। ताहम दीक्षित रेड्डी की खुदकुशी की वजूहत का अभी तक पता नहीं चल सका। మీడియా మిత్రులందరూ నమస్కారం। ఇప్పుడు మా కొడుకైతే అబ్బాయి పేరు దీక్షిత్ రెడ్డి। ఆయన ఇప్పుడు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ అవుతుండు। మంచి క్యాండిడేట్ ఆయనకు దాదాపు 2 years బ్యాక్ చిన్న డిస్ప్రెషన్ వస్తే అప్పటి నుంచి హాస్పిటల్ చూసి టాబ్లెట్ వాడుతున్నాడు। ఈ 2 months నుంచి కూడా కొంచెము ఆయన ఎంబీబీఎస్ స్టూడెంట్ కాబట్టి నాకు ఇది వాడితే నిరుస్తుంది టాబ్లెట్ మానేసిండు। దాని డివిజన్కి వెళ్ళిపోయి ఇలా చేసుకుంటా। ఆయన ఇంకా చాలా మంచి టాపర్। ఫ్యామిలీలో ఎప్పుడు పెద్దగా ఏం చెప్పారు, ఎంత చిన్న చిన్న జబ్బులు వస్తాయి అంత టాబ్లెట్స్ తీసుకుంటారు, చూపించుకుంటారు, అంత పెద్దగా ఏం లేదు పెద్ద జబ్బు। ఈ విధంగా చనిపోయే విషయంలో మరి ఈయన చేసింది వెరైటీగా చేసుకున్నాడు। ఇంతకుముందు ఎప్పుడు ఇంత చేయలేదు। మామూలుగా చిన్న చిన్న జబ్బులు వస్తే టాబ్లెట్ తీసుకుపోతాడు, టాబ్లెట్ వాడతాడు, హాస్పిటల్కి పోతుండే వస్తుండు। చిన్న చిన్న మామూలు ఇద్దరికి ఇట్లా వస్తే డిస్ప్రెషన్కి పోతే హాస్పిటల్ తీసుకెళ్ళారు, చేయించారు, ట్రీట్మెంట్ చేయించారు। వాళ్ళు 1 year 2 months అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ బాగా పంపించేశారు। తర్వాత ఇప్పుడు టాబ్లెట్ కూడా కంటిన్యూ వాడుతారు వాళ్ళు। హాస్పిటల్లో కూడా చేంజ్ చేస్తే కూడా అవుట్ అంత ట్రీట్మెంట్ కూడా అయిపోయింది, వాళ్ళు కూడా ఓకే ఉన్నారు, పంపించారు। తర్వాత ఎగ్జామ్ రాసిండు, ఎంబీబీఎస్ సీట్ కూడా వచ్చింది। తర్వాత గాంధీ సెకండ్ చిన్నప్పుడు ఇప్పుడు మామూలుగా చదువుతూ యాక్టివ్ ఎంబీబీఎస్ వచ్చిన కోచింగ్ నుంచి బాగా చాలా యాక్టివ్ అయ్యిండు। తర్వాత ఆయన సడన్గా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏమైందంటే కొంచెం ఆయనకు ప్రాబ్లమ్స్ వచ్చేది, ఇదే ప్రాబ్లం స్పెషల్ ప్రాబ్లం వచ్చి ఎక్కువ చదవడం వల్ల కూడా మత స్థిమితం లేకుండా ఇది చేసుకున్నాను సార్। మీడియా మిత్రులందరూ